ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపించిన వారిలో దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఒకరు. సెలబ్రిటీలు మీడియా అంటే కాస్త భయపడుతూ ఉంటారు. కానీ హరీష్ శంకర్ మాత్రం తనదైన శైలిలో మీడియా పైన పంచులు వేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హరీష్ శంకర్ తన సినిమా అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేస్తూ ఉంటారు. వారు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం కూడా ఇస్తూ ఉంటారు. ఇదే సమయంలో తనని ట్రోల్ చేసిన వారికి సైతం అదే రీతిలో కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఓ సందర్భంలో మీడియా ప్రతినిధి సురేష్ కొండేటిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారాయన. మన తెలుగు దర్శకులు ఎందుకు మంచి సినిమాలు చేయడం లేదని సురేష్ కొండేటి ప్రశ్నించాడు. హరీష్ శంకర్ ఒక్కసారిగా సురేష్ కొండేటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేష్ కొండేటి ఈ మధ్య యూట్యూబ్ లో ఫేమస్ అవ్వడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఎవరు అడగని ప్రశ్న సురేష్ కొండేటి అడిగి ఫేమస్ అవ్వాలని చూస్తున్నారని దర్శకుడు హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. ఒక సామెత ఉందట, వినేవాడు సురేష్ అయితే చెప్పేవాడు హరీష్ అంట అంటూ సురేష్ కొండేటికి కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాలలో మీడియాపై తన వెటకారపు మాటలతో హరీష్ రెచ్చిపోతూ ఉంటారు. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా మిస్టర్ బచ్చన్. మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా అంచనాలు అందుకోవడం ఫెయిల్ అయిందని తెలుస్తుంది. సినిమా చూసిన వారు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. దీంతో మూవీపై తీవ్రమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. రవితేజ లైఫ్ ఇస్తే ఆయన లైఫ్ తోనే హరీష్ శంకర్ ఆడుకున్నాడంటూ కమెంట్స్ చేస్తున్నారు. రీమేక్ సినిమాను ఇలా కూడా తీస్తారా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. హీరోయిన్ ను కేవలం గ్లామర్ కే పరిమితం చేశారని, కథను బాగా సాగదీశాడని హరీష్ శంకర్ ను ట్రోల్ చేస్తున్నారు. మీడియా అటెన్షన్ పై ఉన్న శ్రద్ధ సినిమాపై పెడితే బాగుండేదని మరికొందరు కమెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మిస్టర్ బచ్చన్ నెగిటివ్ టాక్ రావడంతో రవితేజ అభిమానులు హరీష్ శంకర్ పై గుర్రుగా ఉన్నారు.